హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. వరల్డ్లోనే ద మోస్ట్ వేస్ట్ ఫెలో ఇన్ ద వరల్డ్ ఈ పిల్లనే గైస్. వరల్డ్లో ద మోస్ట్ వర్స్ట్ గర్ల్ అంటే ఈ పాపనే. లిటరలీ మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను నేను ఎందుకో. నన్ని, అమ్మని అండ్ డాడీని కాకా పట్టడానికి అని చెప్పేసి తను వచ్చి వాల్పేపర్ ఇది పెట్టుకుంది అనమాట. లాక్ స్క్రీన్ అది పెట్టుకుంది, సో దట్ పాకెట్ మనీ ఎక్కువగా ఇస్తారు డాడీ అండ్ అమ్మ అని చెప్పి. దాని గురించి పక్కన పెట్టేస్తే ఆ పాప లేచింది అయితే అరౌండ్ ఎప్పుడో లేచింది, కానీ రెడీ కావడం నేను 6కి లేచినాము అని కల్లాపు జల్లా అని చెప్పు. సో అలా అయితే మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ప్రతిరోజు ఇదే డైలీ స్కెడ్యూల్ అయిపోతుంది ఐషు వచ్చింది అంటే. ఎందుకంటే ఐషు వచ్చేదే ఒక 1 వీక్, లేకపోతే 1 వీక్ అంటే ఇంకా లాంగ్ చెప్పాలంటే ఒక 3-2 డేస్కి వస్తుంది అనుకోండి. ఆ వచ్చినప్పుడు సగం రోజంతా పైననే బెడ్రూమ్లోనే గడిపేస్తుంది అనమాట. నైట్ ఎంత త్వరగా పడుకున్నా కూడా పక్క మార్నింగ్ అయితే లేట్గా లేస్తుంది. నేనేమో మార్నింగ్ కిందకి తొందరగానే వచ్చేస్తా, అరౌండ్ 8-8:30 కల్లా వచ్చేస్తా. కానీ మా సిస్టర్ అయితే లిటరలీ 11:30-12 అట్లా వేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి ఇంకా మా అమ్మకి మా డాడీకి ఫుల్ కోపం అనమాట. నువ్వు అసలు ఎందుకు వచ్చినావు, దేనికి వస్తావు, ఊరికి పడుకోవడానిక అని చెప్పి. ఇది హాస్టలర్స్ మాత్రమే రిలేట్ అవుతారు. ఎందుకంటే నేను కూడా నా టైంలో, అంటే నేను కాలేజ్లో హాస్టల్లో ఉన్నప్పుడు కూడా నేను వచ్చేదాన్ని, వచ్చి ప్రశాంతంగా మధ్యాహ్నం వరకు నిద్రపోయేదాన్ని, ఫుల్గా తినేదాన్ని. మనం వచ్చేదే దానికోసం బేసిక్గా. సో ఐషు కూడా అదే అనమాట, అలా జరిగింది. స్పెషల్స్ ఏంటి తెలుసా మా ఇంట్లో? తెలుసుకోవాలని కూడా లేదు. నీకు లేదా? అయితే నీకు ఈరోజు ఫుడ్ కట్ అయితే పో, పైకి పో. అమ్మ ఈరోజు ఒక పొద్దు ఈరోజు స్పెషల్స్ ఏంటి నువ్వు చెప్పా ఇష్యూ. గ్యాస్ కింద, స్టవ్ ఇది బరువు కింద కిందికి వెళ్ళిపోతులేమా? ఏదైనా ఎందుకు కొట్టావు పిచ్చా? అంటే కొడతారు మరీ విచిత్రంగా. ఏం పూనకం వస్తుంది అప్పుడప్పుడు. అదే నీకు పూనకం వస్తుంది. హోటళ్ళలో కూడా అంతే ఉన్నట్టుండి ఎంతో యాక్షన్ ఎక్కువ ఇస్తావు, ఎక్కువ నవ్వుతావు, ఎక్కువ ఆనందపడతావు, ఎక్కువ ఏడుస్తావు, ఎక్కువ కోపడతావు. అన్నిటికీ అంత ఎక్కువ బ్రహ్మానందం గైస్, నవరసాలు. పొద్దున్న లేమంటే పొద్దున్న లేయవు, నాకు ఆకలేదు అమ్మా అంటారు. ఆ పాప గురించి అది గైస్ గుట్టు బయట పెట్టేసి అంతా నేను మొత్తం ఆ పిల్ల గురించి అంతా. A1 వేస్ట్ ఫెలో ఈ పిల్ల పేరు. చూడండి నా వీడియోస్ చూస్తే ఇట్లా కూర్చుంటుంది ఆ పాప అంతే. ఇంకా బాబా పని ఏమి ఉండదు. ఇంకా ఇంటికి వస్తే జీడిపప్పులు వేసుకొని తింటా. షార్ట్స్ చూస్తాను నేను టీవీలో. సో అలా జరుగుతూ ఉంటుంది అనమాట మా ఇంట్లో. మా చెల్లి వచ్చేదంటే ఫుల్ ఫన్ ఉంటుంది అనమాట. మేము ముగ్గురం అనుకో, నేను డాడీ అండ్ అమ్మ అనుకో, మేము ముగ్గురం ఒకటే టైప్ ఆఫ్ మెంటాలిటీ అనమాట. మా చెల్లి ఒకటి సపరేట్ మెంటాలిటీ. సో అందుకే చాలా కామెడీ నడుస్తుంది. అండ్ మా ఇంట్లో అయితే ఈరోజు చాలా స్పెషల్స్ జరిగాయి. సో అవన్నీ మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ మామ్. ఏం చేస్తున్నారు? చేసేసావు ఆల్రెడీ బిర్యానీ. అండ్ ఐషు ఏం చేస్తుంది? నవ్వించడానికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తుంది. ఏమన్నా రాలుతాయా లేదంటే గోల్డ్ పండ్లు ఉన్నాయా నీకేమన్నా? ఏంటది ఐషు? మేజర్ ఇక్బాల్ నేనే. ఇక్బాల్ వాళ్ళ డాడీ నేనైతే. స్మైల్, ఇద్దరు స్మైల్ ఇవ్వండి ఒకసారి. చక్కటి స్మైల్, చిక్కటి స్మైల్ ప్లీజ్. అదిరిందా? ఉప్పు కారం లేదు, చాలా బాగుంది ఐషు. ఏంటది? లివరా? లివర్ ఫ్రైయా? అండ్ బిర్యానీ, లివర్ ఫ్రై, పెరుగు పచ్చడి, గోంగూర. ఈరోజు అవే గైస్ మా ఇంట్లో స్పెషల్స్. అండ్ ఇది వచ్చేసి ఇది స్పెషల్ మసాలా అనమాట. మా అమ్మ చేసేది వెల్లుల్లి కారం, బాగా చేతితో దంచుతుంది.
అది అది తెల్లగడ్డ ఉంటుంది మా ఇంకా నువ్వు ఎలా తింటావు చూపించు మాకు. ఎందుకు మేము తింటాం అలానే. గైస్ ఆ పాప ఏమో తింటుంటే ఫుడ్, నేనేమో మా అమ్మకి సహాయం చేస్తున్నా. ఏమి మా డాడీ రిమోట్ తీసుకుపోయినాడు. నా పిల్ల బాగా చూడండి. అండ్ ఆల్సో దిస్ మంచి పనే చేసినాడు డాడీ నిజం చెప్పాలంటే. ఫోన్ రిమోట్ చూస్తూనే ఉంటుంది, లేకపోతే రిమోట్ కాదు టీవీ చూస్తూనే ఉంటుంది, లేకపోతే ఫోన్ చూస్తుంది. ఇప్పుడు ఇలా మనం ఎలా అంటే ఇదే నా పని ఈరోజు. ఇప్పుడు ఇలా వీలైనన్ని పచ్చిమిర్చిని ఇట్లా అనాలి, వాటర్ పట్టాలి. అది నేనే బేసిక్ అందరూ చిన్న కూతుర్లు చేస్తారంటారు కానీ అదే నేను అనేది కూడా తొడాలు ఒలుస్తున్నా. ఎందుకంటే తొడాలు ఒలుస్తేనే మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చిని ఎక్కువ నాళ్ళు. మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిపోయింటుంది, నాకే తెలిసిందంటే మీకు అందరికి ఎప్పుడో తెలిసిపోయింటుంది. బట్ ఎనీవేస్ ఇలా వచ్చి ఇలాంటి బ్యాగ్స్లో పెట్టుకుంటుంది మా అమ్మ, స్టోర్ చేసుకుంటుంది, కావాల్సినప్పుడు యూజ్ చేసుకుంటుంది. అలా సంగతి అది సంగతి. వాటర్ పట్టా. అందరూ ఏమంటారంటే చిన్న కూతుళ్ళు పని చేస్తారు ఎక్కువ అంటారు, బట్ మా ఇంట్లో నేనే పని చేస్తాను గైస్. మా అమ్మ నాకే చెప్తుంది, ఏమంటుంది తెలుసా, ఐషు మాట కాదు నువ్వన్నా మాట వింటావు చెయ్యి అంటుంది మా అమ్మ. వెనకాల నుంచి పలకని కూడా పలకదు ఇప్పుడు, ఎందుకంటే ఏం పలికినా కూడా ఆడ మా చెల్లుంది ఇక్కడ నేనున్నా కాబట్టి ప్రాబ్లం అవుతుంది అని. సేఫ్ సైడ్ మా అమ్మని బిగ్ బాస్ పంపిస్తే ఫస్ట్ వస్తుంది, నిజం చెప్తాను నేనైతే కదమ్మా. ఎవ్వరు ఉండరు, నువ్వు ఒకటే అలా మోసం చేస్తా అంటది. నేను ఉన్నప్పుడు బంగారు కుండ అంటది. తీసుకున్నావా రిమోట్? దొంగలకే దొంగ మా చెల్లి నిజం చెప్పాలంటే. ఒక షో కనిపెట్టండి, దొంగ దొంగ వచ్చాడే అని దోచుకుపోతాడే అని అంటే ఫస్ట్ వస్తుంది. పాస్వర్డ్స్ ఎవరైనా మార్చింటారు కదా, అవి కూడా ఈజీగా కనుక్కుంటుంది బాబా. అంతే దొంగ తెలివి ఎక్కువ. అదే నేను వచ్చినాక ఇప్పుడు అంతా అమ్మ చిన్న చిన్న చేసి మొత్తం క్రెడిట్ అంతా లాగేద్దామని ప్లాన్. ఇట్లా చెప్తుంది కావాలని మా చెల్లి. ఇప్పుడు ఏం తెలుసు ఆ సినిమా పేరు, ఏం పేరు, అనగనగా ఒక రాజు. అది ఆ సినిమా మా చెల్లి కథలుగా ఒక భారంగా చూస్తుంది. అదే సినిమా అయిపోవడంలో అది. మా డాడీ టీవీ ఆఫ్ చేస్తాడు, ఎక్కువ చూడనియాడు అనమాట. సో కొద్దిగా చూస్తా ఉంది. అయిపోయింది నాది కూడా అయిపోయింది గైస్. అండ్ అంటే ఇది ఎండాకాలం కాబట్టి మా ఇంట్లో పెద్ద వాటర్ మిలన్ ఉంది, పుచ్చకాయ అంటాం మేము, కలింగరకాయ పుచ్చకాయ అని అంటారు. సో మీ భాషలో ఏమంటారు చెప్పండి, అంటే మీ చోట ఏమంటారు చెప్పండి, ఎందుకంటే చాలా చోట్ల చాలా డిఫరెంట్గా ఉంటాయి కదా. దోసకాయ అంటారా? దోసకాయ అంటే మేమేమంటాం అంటే కుకుంబర్ అంటారు కదా. ఓకే రెండు జీడిపప్పులు ఎన్ని వేసిందో అట్లా తింటారా జీడిపప్పులు? అన్నంలోకి తినాలి మమ్మీ. చికెన్ బిర్యానీ ఓకే ఐషుకు పెడతాను చూడు. అది రసము ఓకే ఐషుకు పెడతానంటారు కానీ ఒక్కసారైనా పండుగ పెడతా అనేవా? రోజు తినేది ఎవరు? ఫస్ట్ అంటే ఆ పాప రోజు తినట్లేదా? ఇంట్లో అమ్మాయి తినట్లేదు కదా. ఇదే ప్రాబ్లమ్. హాస్టల్స్ లో ఉంటే వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్స్ అన్ని, మాకు మిగిలిపోయినట్టు వేస్తారు అన్నాలంతా. పిల్లకు అంటే సరే కవర్ బాగానే చేసిన వాళ్ళు. నెక్స్ట్ రైతా, యా గోంగూర సూపర్. దాంట్లోకి గోంగూర బిర్యానీ, ఇది బడ్డిగాడి ఫుడ్. చికెన్ ఇది బడ్డిగాడి ఫుడ్. ఓకే లివర్ ఫ్రై. ఇలా అవును వేరేది పెట్టుమా, వేరేది అంటే కొన్ని వాటికి గిన్నెలను కొన్ని సామాన్లను వదులుకోవడం వెళ్ళేమన్నమాట. మమకారం ఎక్కువ. మమకారం కాదు, వాటితో మనం చేస్తే కుక్ చేస్తే ఎమోషన్ టేస్ట్ వస్తుందని, మనకు కంఫర్ట్ ఉంటుందని ఉద్దేశంతో నేను చేస్తాను. ఎప్పుడు మాది భూమి ముట్టనప్పుడు కొన్నావా? అదే గుర్తు రావట్లేదంటే అట్లా ఉంటది. మా బాబు 15 ఏళ్ళ నాటిదండి అది. ఉంది తెలుసు, దాంట్లో నువ్వు అది చేస్తావు కదా గోంగూర పచ్చడి. ఓ ఇది పెద్దది గాయస్, గోంగూర పచ్చళ్ళు పికిల్స్ అవన్నీ పెడతా. ఇవాళ మీకు లైవ్ రియాక్షన్స్ చూపిస్తాను ఆఫ్టర్ ఈటింగ్ బిర్యానీ. ఎందుకంటే మార్నింగ్ నేను తిన్నా కదా,
యాక్చువల్లీ గైస్ ఈరోజు అయితే నాకు ఎంత వర్క్ ఉన్నిందంటే ఎడిటింగ్ నేను ఈరోజు మండే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మీకు మీరు ఆల్రెడీ చూసింటారు లాస్ట్ వీక్ది మండేది నేను ఈరోజు మార్నింగ్ అంటే ఎడిట్ చేసిన. ఎందుకు తెలుసా, నాకు కామెంట్స్ ఎక్కువ మంది పెడుతున్నారు అనమాట. వాట్ హ్యాపెండ్ అక్క, ఎందుకు సాటర్డే వీడియో పెట్టలేదు అని. దెన్ మళ్ళీ సండే పెడతానని చెప్పా, కానీ సండే కూడా స్కిప్ చేసిన. సో అందుకు కామెంట్స్ పెట్టేసరికి నేను ఇంకా లేదు నేను పక్క పెట్టేయాలి ఇక వీడియో అని చెప్పేసి ఫాస్ట్గా అన్ని థంబ్నెయిల్స్ తర్వాత ఎడిటింగ్ అంతా నేను ఫాస్ట్గా కంప్లీట్ చేసేసినాం అనమాట. అంటే థంబ్నెయిల్స్ నేను చేయను, బట్ ఎడిటింగ్ ఒకటి నేను చేస్తా కదా. సో మొత్తం అన్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నా. మార్నింగ్ లేసి చేసా, ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. ఈరోజు అప్లోడ్ చేస్తున్నా. సో అందుకు నాకు కొంచెం మార్నింగే టైర్డ్ అయిపోయినాను అనమాట. 8 o'clockకి స్టార్ట్ చేసిన ఎడిటింగ్ చేయడం, 11:30కి అయిపోయింది అనమాట. ఇప్పుడైతే టైం 1:45 అవుతుంది టైం. సో ఎడిటింగ్ ఈజ్ నాట్ ఈజీ గైస్, ఇట్స్ వెరీ హార్డ్. గైస్ ఇది చాలా ఇంప్రాప్టు కైండ్ ఆఫ్ వ్లాగ్ అనమాట. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి, నేను స్మైల్ ఇస్తే మా చెల్లేమో స్మైలీగా ఉంటుంది, అంటే స్మైలీ ఫేస్ పెట్టదనమాట. మా చెల్లి కామెడీగా ఉంటే నాకు కోపం వస్తూ ఉంటుంది. సో ఇది ప్రతి ఇంట్లో జరిగేదే. ఒకరు ఆనందంగా ఉంటే ఇంకొకరు చూస్తే ఏదో చిరాకు ఫేస్ వేసుకొని ఉంటారు. సేమ్ అదే అనమాట ఇక్కడ జరిగింది. మా అమ్మ తిట్టింది అని చెప్పి అండ్ దాంతోపాటు దానికి కారణం నేను అని చెప్పి మా చెల్లి ఇంకా ఫుల్ అలిగిందనమాట. అలగడం ఇంకా కోపం ఫేస్ పెట్టడం అన్నీ స్టార్ట్ చేసేసింది. అండ్ గెస్ వాట్, ఇక్కడ చూస్తే మా డాడీ వచ్చాడు కదా, మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది అదేంది మిర్రర్లో. మా డాడీ మా చెల్లి నేను గొడవ పడ్డామని తెలిసి మా డాడీ ఎట్లా కలుపుతాడంటే ఫుడ్ విషయంలోనే అనమాట. ఒకరికొకరు తినిపించుకోండి అని చెప్తాడు. ఎందుకంటే ఆబ్వియస్లీ అప్పుడు తినిపించుకునేటప్పుడు మనం ఫుల్ స్మైల్స్ ఇచ్చేస్తాం కదా. సో ఇంకంతా ఆ గొడవలన్నీ ఆగిపోతాయి అని చెప్పేసి. అండ్ ఇంకా అక్కడ మా చెల్లేమో కోపంగా ఇస్తుంది మా నాన్నని. మా డాడీ ఏమో చెప్తా ఉన్నాడు అనమాట, నువ్వు అక్కకి తినిపించాలా ఫస్ట్, తర్వాత అక్క తినిపిస్తుంది అని చెప్పి. సో అట్లా నేనేమో ఫుల్గా నవ్వుతా ఉన్నాను. ఇంకా లాస్ట్కి మేమిద్దరం ఇలా తినిపించేసుకొని క్లోజ్ అయిపోయాం అనమాట. సో గాయ్స్ బడ్డీగాడు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో. ఎందుకంటే నేను వాడి కోసం ఫుడ్ తెచ్చా కాబట్టి. మోస్ట్లీ నేనే తెస్తా ఉంటా ఎక్కువగా, లేదంటే అమ్మ తెస్తా ఉంటుంది, బట్ నేనే ఎక్కువ తెస్తా. వాటర్ బడ్డీకి ఫుడ్ వచ్చేసింది తెస్తాడు ఫుల్గా. ఎంతైనా నాన్ వెజ్ కదా, సో ఫుల్ ఆకలి అయితే అంటుంది వాడికి. సో తినేస్తాడు. అండ్ ఎండలు సంపుతున్నాయి. బట్ ఈరోజు ఈవినింగ్ మాకు ఒక ప్లాన్ ఉందన్నమాట. ఐ డోంట్ నో మేము ఎగ్జిక్యూట్ చేస్తామో లేదో, బట్ వీఆర్ యాక్చువల్లీ ప్లానింగ్ ఒక చోటికి వెళ్ళాలని, ఒక వెరీ క్యూట్ ప్లేస్కి వెళ్ళాలని చెప్పి. విల్ సీ. అండ్ ఇది చూడండి డాడీ ఎక్విప్మెంట్ అనమాట, ఇక్కడ ఫిక్స్ చేయించుకున్నాడు. అండ్ డాడీ ఎప్పుడన్నా చేసేటప్పుడు ఐల్ షో యూ గైస్. ఓకే, ఎవ్రీడే చేస్తాడు, బట్ నేను ఆ టైంకి లేవను ఆర్ కింద ఉండను. బట్ యా ఐల్ సీ. ఓకే బాయ్. ఇప్పుడైతే మేము టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ చూస్తున్నాం. సో ఐ థింక్ టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ చూసిన తర్వాత కొంచెం పడుకొని అండ్ దెన్ విల్ హ్యావ్ అవర్ టైం. సో యా, వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితురాలు చిన్నప్పటి నుంచి. ఆనందం తట్టుకోలేకపోతున్నాం మేము. అమ్మో. So she is my best friend. She is my best friend. Okay. She is my best friend since past 8 years. So 8 years కూడా రోజు కలిసే వాళ్ళం. ఏడ్చాక ఇప్పుడు ప్లీజ్. మేమిద్దరం బెంగళూరులోనే ఉంటాము, కానీ అస్సలు కలుసుకోం. బికాజ్ మీ అమ్మాయి ఎక్కడో స్టార్టింగ్ ఉంటే నేను ఎండింగ్లో ఉంటా బెంగళూరులో. యా చిన్నగా మాట్లాడుతుంది ఎక్కువ. ఆడపిల్లలకు ఉన్న లక్షణాలన్నీ ముసుకుంటున్నాయి బేసిక్గా. బాగా చదువుకొచ్చినప్పుడు నన్ను కూడా యాడ్ చేయాలి. జాగ్రత్త ముస్కాన్.